హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కడపలో ఒక పని ఎగ్జామ్ ఉండి వెళ్ళినాం. కానీ మా ఎగ్జామ్ ఏమో 2 o'clockకి, మేము వెళ్ళిందేమో 10:30కి. మాకు అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. ఫుల్ ఎండ. మాకు దగ్గరలో డీమార్ట్ ఉందని తెలిసింది. అది నియర్ టు బిల్టప్ ప్రొద్దుటూరు రూట్ అనమాట. సరే, ఇంతసేపు బయట ఉండడం కంటే అక్కడికి వెళ్ళడం బెస్ట్ కదా అని వెళ్ళినాం. మేము వెళ్ళింది 10:30కి. ఎంత బాగుందంటే డీమార్ట్, అది ఒకవేళ కొత్తగా ఓపెన్ చేయడం వల్లనో లేకుంటే మేము ఎర్లీ మార్నింగ్ 10:30కి వెళ్ళడం వల్లనో తెలియదు, చాలా అంటే చాలా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉంది. నాకైతే భలే నచ్చింది. నేను హైదరాబాద్లో కూడా డీమార్ట్కి వెళ్ళిన, అక్కడైతే ఫుల్ స్మెల్ వస్తా, ఎక్కడంటే అక్కడ పీకి పడేసి బట్టలు అన్నీ అవి క్లీన్గానే ఉండదు. ఇక్కడ అలా ఏం లేదు. ఈ కాటన్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సమ్మర్కి అయితే కంఫర్టబుల్గా కూడా ఉంటాయి. ఇక్కడ షార్ట్ కుర్తీస్ బాగానే ఉన్నాయి, కానీ ఈ సమ్మర్కి టీ షర్ట్స్ అయితే అక్కడ నాకు పెద్దగా కనిపించలేదు. ఇక్కడ అందరికంటే బ్యూటిఫుల్ డ్రెస్సులు ఎవరికైనా ఉన్నాయంటే అవి పిల్లల డ్రెస్సులే. ఎంత క్యూట్గా ఉన్నాయంటే అసలుకి ఆ చిల్డ్రన్ సెక్షన్ నుంచి పక్కకు కూడా పోపు దిగలేదు, అంత క్యూట్గా ఉన్నాయి. వాటితో మేము తీసుకోలేక అక్కడ పెట్టలేక కొద్దిసేపు వీడియోలు అయితే తీసుకున్నాం. ఇక్కడ ఈ టాప్స్ కూడా గర్ల్స్ సెక్షన్లో బాగున్నాయి, కానీ ఇవి సమ్మర్కి ఇంత హెవీగా వేసుకోలేమేమో అనిపించింది. ఈ సమ్మర్కి ఈ కాటన్ ప్యాంటీస్ బాగానే ఉంటాయి, తీసుకోవచ్చు. ఈ కాటన్ కుర్తీస్లో నాకేమనిపించిందంటే ఎందుకో కొంచెం బాగాలేవు అన్నట్టు అనిపించింది, అందుకే ఏం తీసుకోలేదు. ఇక్కడున్న కుర్తీస్ అయితే బాగానే ఉన్నాయి, ప్రైస్ కూడా బాగానే ఉంది. ఇక్కడున్న వాటిలో అయితే ఈ బ్లాక్ కుర్తీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోల కంటే కూడా దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంది. ఇవి ఐ థింక్ సెరామిక్ కాదు, ప్లాస్టిక్ అనుకుంటా, కానీ డిఫరెంట్ డిజైన్లో భలే క్యూట్గా ఉన్నాయి. ఈ క్లిప్లు అయితే ఒక ట్రక్కు ఉన్నాయి, అసలుకి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదు. అన్ని కలెక్షన్స్, అన్ని టైప్స్ ఉన్నాయి. అసలు ఈ డీమార్ట్లో హైలైట్ ఏంటంటే ఇవే, ఈ గ్లాస్ అండ్ సెరామిక్, ఇవి ఎన్ని డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయంటే భలే అంటే భలే ఉన్నాయి. అసలుకి ఎవరైనా నియర్ బై కడుపు ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి, కలెక్షన్ చాలా బాగుంది. బట్ చాలా నచ్చినా కూడా మేము ఒక్కడు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ట్రావెలింగ్లో పగిలిపోతాయేమో అని చెప్పి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఆ బాటిల్స్ అండ్ ఆ సాల్ట్ కప్స్ చిన్నవి బుడ్డిగా భలే ఉన్నాయి. కానీ మేము ఒక్కటి కూడా తీసుకోలేదు, జస్ట్ చూసేసి అక్కడే పెట్టేసినాం.
ఇక్కడ గ్లాస్ స్పైసెస్ జార్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా. అండ్ ఈ బాటిల్ చూసిండ్రా ఎంత క్యూట్గా ఉందో. ఈ కప్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. టీ కప్స్ బాగున్నాయి కానీ మేము తీసుకోలేదు, జస్ట్ చూసేసి అక్కడే పెట్టేసినాం. ఈ వైట్ జార్స్ అయితే భలే అంటే భలే ఉన్నాయి. ఈ సమ్మర్లో జ్యూసెస్కి వాటికి భలే యూజ్ అవుతాయి. ఈ బ్యూటీ సెక్షన్లో ఏంటంటే చాలా అంటే చాలా రకాల ప్రోడక్ట్స్ కనిపించినాయి. అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ లేకుండా ప్రతి ప్రోడక్ట్ కూడా ఉంది. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే నాకు వెళ్ళిన ప్రతిసారి ఒక్కడు కూడా దొరికేది కాదు. ఈ కింద ఈ బాక్సెస్ అయితే కలర్ కలర్వి ఎంత బాగున్నాయో. ఇవి గిఫ్ట్ బాక్స్లో ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూపించడానికి కొంచెం డల్గా అట్లా అనిపించినా కానీ రియల్గా అయితే భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదైతే మొత్తం గర్ల్స్ సెక్షన్. లైట్ పింక్, డార్క్ పింక్, పింక్, మొత్తం పింక్ అండ్ వైట్ థీమ్లో ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇక్కడి నుంచి రారేమో. ఎంత క్యూట్గా ఉన్నాయో, మొత్తం పింక్ పింక్ పింక్. ఈ హెయిర్ బ్యాండ్స్, పింక్ బ్యాండ్స్ క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూజా సామాన్లు బాగున్నాయి. అవసరం ఉంటే ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అండ్ మంచి కలెక్షన్ కూడా ఉంది. సమ్మర్ అంటేనే జ్యూసెస్. ఇక్కడ నాకు తెలిసి అన్ని రకాల కూల్ డ్రింక్లు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటా. చిప్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. డీమార్ట్కి వస్తే అన్నీ ఊరికే ఎందుకు కొంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. మేమైతే ఎగ్జామ్ వరకు జస్ట్ చూసి వద్దామని వెళ్ళి అక్కడ కొన్ని మాకు బాగా నచ్చుంటే తీసుకున్నాం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.